నా లైఫ్‌లో మైగ్రేన్ అనేది మాత్రం చాలా పెద్ద ఇష్యూ. దానికి నేను రెగ్యులర్‌గా మెడిసిన్ యూజ్ చేసినా గూడా అప్పుడప్పుడు ఏదైనా వాటర్ తగ్గినా, ఎక్కడికన్నా ట్రావెల్ చేసినా అలాంటప్పుడు వస్తది. సో, అది నేను చాలా వరకు తట్టుకోలేను. అది ఆ స్టేజ్‌కి వచ్చేదానికంటే ముందే నేను మెడిసిన్ వాడతాను. సో, పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అప్పుడప్పుడు మాత్రం కొంచెం హెవీ అనిపించినప్పుడు ఇలా రెమెడీస్ చేసుకుంటాను. రెగ్యులర్‌గా అయితే నేను ఇలానే చేసుకుంటాను. చాలా అంటే చాలా రిలీఫ్‌గా ఉంటది. నాలాగా మైగ్రేన్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళ కోసమే ఈ వీడియో. సో, చూసేయండి. మీ ఇంట్లో గూడా ఇలా హెడ్‌ఏక్ వల్ల గానీ మైగ్రేన్ అవ్వకపోనివ్వండి. హెడ్‌ఏక్ అయినా లేతే రెస్ట్‌లెస్ ఉంటది కదా! కొంచెం వర్క్ హెవీగా ఉన్న వాళ్ళకైనా షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతది. నా లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిన రెమెడీ అనమాట ఇది. చాలా అంటే చాలా బెస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేస్తే గనక ఇంక దాన్ని వదలరు. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ చెప్పాను. అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ కనుక మీకు తెలియాలి అనుకుంటే మీరు నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. మీరు కామెంట్స్లో చెప్తేనే నేను దాన్ని బట్టి వీడియో చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బాగా హెడ్ఏక్గా ఉంది. సో, అందుకని ఆయిల్ మసాజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తే బెటర్ కదా. ఎప్పుడైనా హెడ్ఏక్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి మీకోసం వీడియో చేసేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలా ఒక కళాయి తీసుకొని వాటర్ పెట్టేసి హీట్ చేయండి. ఈలోపు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో మీకు నచ్చిన ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అలా మీ ఇష్టము. నాకైతే ఆల్మండ్ ఆయిల్ ఇష్టము, అందుకే నేను అదే యూజ్ చేస్తాను. ఒక చిన్న గిన్నెలో వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇదిగోండి, ఇలాగా బౌల్లో ఆయిల్ తీసుకున్నాము. నేను కొంచెం కోకోనట్ ఆయిల్, కొంచెం ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి చూడండి. ఈ టైంలో మనం ఈ ఆయిల్ తీసుకొని ఇలాగ డబుల్ బాయిలింగ్ చేయాలి. దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు. ఇలాగ ఆయిల్ బాయిల్ చేసుకుంటే మనకేంటంటే తల మీద మనం కాటన్ ప్యాడ్తో పెట్టుకున్నా కూడా ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు అన్నమాట. మంచిగా ఉంటుంది. ఇదిగోండి చూడండి, నీట్గా అది కాగుతుంది. కొంచెం మనకు ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను, వెయిట్ చేయండి. అది చూడండి, దానిలోంచి మంచి అరోమా వస్తుంది ఆల్మండ్ ఆయిల్ది. సో, వెంటనే మనం స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఏం లేదు, జస్ట్ ఇందాక మనం బాగా హీట్ చేసిన ఆయిల్ ఉంది కదా, దాన్ని ఇలాగా హెయిర్ని డివైడ్ చేసుకోవాలి. చిన్న చిన్న లేయర్స్ లాగా డివైడ్ చేసేసుకొని ఈ హెడ్ఏక్ టైంలో వీడియో షూట్ చేయాలంటే కష్టమే, బట్ మీకోసం నేను చేస్తున్నాను. బట్ మీకు యూజ్ అవుతుందని నేను వీడియో షూట్ చేస్తున్నాను. డెఫినెట్గా చూసేయండి. దీని తర్వాత అసలు మెయిన్ ప్రాసెస్ ఉంటుంది. అది మెయిన్, ఎందుకంటే దానివల్లే మనకి రిలాక్సేషన్ వస్తుంది. ఇట్లాగా రూట్స్కి, జస్ట్ రూట్స్కి వేడిగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో డెఫినెట్గా అదైతే ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప చెప్పలేము. అంత రిలాక్సింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి. ఆయిల్ పెట్టుకుంటున్నా, ఒక పక్క హెడ్ఏక్ చాలా ఉన్నాయి. సో, డెఫినెట్గా వదిలేయండి నా ఫేస్ని. జస్ట్ ఆ ప్రాసెస్ చూడండి చాలు. చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఏంటంటే ఈ హెడ్ఏక్ వచ్చినప్పుడు నేను ఏ పని చేయలేను. ఆల్రెడీ నాకు మైగ్రేన్ ఉంది. సో, అందుకనేసి నేను హెడ్ఏక్ని చాలా సీరియస్గా తీసుకుంటాను. అంటే అది రాకముందే కొంచెం ఏదైనా చేయాల్సిన ఉంటే రెమెడీస్ లాగా చేసుకుంటాను. మంచిగా నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. కాఫీ తాగటము, లేదంటేనేమో ఇదిగోండి ఇలాగ చాక్లెట్ తింటాము, అలా చేస్తాను. నాకు కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇట్లాగే మొత్తం ఆయిలింగ్ చేసుకోవాలి. మొత్తం హెడ్ అంతా ఆయిలింగ్ చేసుకొని అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేసే టైం వచ్చింది. మసాజ్ చేసుకోవాలి. అది ఎలా ఏంటనేది చూపిస్తాను.
మనం ఏం చేయాలంటే ఈ ఆయిల్ ఉంది కదా, ఇలా టిప్స్కి తీసుకోవాలి. టిప్స్కి ఇలా తీసుకొని జస్ట్ ఏ ప్రాసెస్ చేసినా మీరు సర్క్యులర్ మోషన్లోనే, అంటే ఇలా సర్కిల్స్ తిప్పుతానే చేసుకోవాలి. అది ఫేస్ మీద అయినా హెడ్ మీద అయినా. రిలాక్సేషన్ వేరు. అండ్ మీరు ఎప్పుడు ఆయిల్ పెట్టిన వెంటనే కోంబ్ చేయకూడదు. కోంబ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది. ఆయిల్ పెట్టి జస్ట్ అలా హెడ్ని రిలాక్స్ చేయాలి. మెయిన్ బాగా రిలాక్స్ చేయాలి హెడ్ని. అంతేగాని వెంటనే కోంబ్ పెట్టకూడదు. అండ్ ఎక్కువ ఆయిల్ కూడా పెట్టకూడదు. ఎక్కువ ఆయిల్ పెట్టడం వల్ల యూజ్ ఏమి ఉండదు. మనకి ఎంత ఆయిల్ అవసరం అవుతుందో అంతే తీసుకుంటుంది, కానీ ఎక్కువ తీసుకోదు హెయిర్ కూడా. సో దానివల్ల మనకి ఇంకా లాస్ ఏంటంటే షాంపూ ఎక్కువ యూజ్ చేయాలి. అదే మెయిన్ లాస్. నార్మల్గా అయితే నేను తలస్నానం చేసే 2 hours ముందు ఆయిలింగ్ చేసుకుంటాను. బట్ ఇవాళ హెడ్ఏక్గా ఉంది కదా, సో అందుకనేసి నైటే పెట్టేసుకొని పడుకుంటాను. హెడ్ఏక్ వల్ల చాలా వరకు నేను టిప్స్కే పెట్టేస్తా. ఇంక ఈ మిడిల్ ఆఫ్ ద హెయిర్ ఏం పెట్టను. జస్ట్ ఇట్లా ఇట్లా అనుకుంటాను. కొంచెం ఆయిల్ని తీసుకొని ఇలాగా ఈ రూట్స్ ఉన్నాయి కదా దీనికి పెట్టుకుంటాను. ఇది కూడా ఎందుకు అంటే నేను ఆఫీస్ జాబ్ చేసేటప్పుడు ఏమైందంటే అందరూ హెయిర్ లీవ్ చేసుకొని వస్తున్నారు, చాలా బాగుంటుంది అని చెప్పేసి నాది కర్లీ హెయిర్ అయితే నేను కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అది నేను చేసిన బిగ్ మిస్టేక్. సో దానికోసమని నేను ఇప్పుడు హెయిర్ కేర్ టిప్పలు పడుతున్నాను. జస్ట్ ఈ హెయిర్ని, ఇదిగోండి ఇలా ఉంది కదా హెయిర్, దీన్ని ఇక్కడ దాకా కట్ చేసుకున్నాను. జస్ట్ ఇంతే, ఇక్కడ దాకే. మీకు కావాలంటే ఫోటో ప్రొవైడ్ చేస్తా చూడండి. ఇక్కడ దాకా కట్ చేసుకొని దాన్ని ఇంత పెంచుకున్నాను 1 yearలో. సో అందుకే నాతో పాటు మీరు కూడా హెయిర్ కేర్ చేయమంటున్నా. మధ్య మధ్యలో కట్ చేస్తాం కదా చిట్లిపోవటము, అందుకని. ఫస్ట్ మనం ఏదన్నా కూడా ఆయిలింగ్ చేసేసుకోవాలి హెడ్ అంతా. ఆయిల్ ఫుల్గా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఎందుకంటే అది ఆరిపోతుంది ఆయిల్. వేడిగా ఉన్నప్పుడే మనకి తలంతా పట్టించేసేయాలి. ఇందాక మనం కాగబెట్టుకున్నాం కదా వాటర్, అవి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ అంతా నీట్గా తలకి పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ మళ్ళీ బాయిల్ చేయాలి తెరలేటట్టు. బాయిల్ చేసుకున్నాక ఏం చేయాలో చెప్తాను. వాటర్ ఈ మాత్రం తెరలాలి. ఇంకా స్టవ్ ఆపేద్దాము. ఆపేసి ఏం చేసుకోవాలో చెప్తాను. దెన్ ఇంకా వాటర్ తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇదంతా మసాజ్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు చూసుకుంటే నా ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్ తెలుసుగా మీకు అందరికీ, స్కిన్ టూల్స్ గురించి, స్కిన్ కేర్ టూల్స్ గురించి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఇదేంటో. జస్ట్ ఇట్లా సర్క్యులర్ మోషన్లో, వావ్ అసలు ఎంత రిలాక్సింగ్గా ఉందో కదా, చాలా బాగుంటుంది. ఇట్లా మళ్ళీ హెడ్ అంతా రిలాక్స్ చేసేసుకొని దెన్ ఇట్లా హెడ్ అంతా మసాజ్ చేసుకొని మళ్ళీ రిలాక్స్ చేసుకోవాలి. హెడ్ అంతా రిలాక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇలాంటి ఒక క్లాత్, నాప్కిన్ అంటారు కదా, ఇలాంటి నాప్కిన్ తీసుకొని వాటర్లో ఇట్లా పెట్టుకోవాలి. నేను వీడియో చూపించలేను, అంటే ఇది క్యారీ చేయాలి, ఫోన్ క్యారీ చేయాలంటే అవ్వదు. అవేమో వేడి నీళ్ళు, సో రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఇట్లా అటెడ్జ్ ఇటెడ్జ్ పట్టుకొని జస్ట్ ఇట్లా పుల్ చేయాలి. ఇదిగోండి ఇట్లా ఇట్లా టైట్గా అంటే వచ్చేస్తుంది. దెన్ వెంటనే అబ్బా ఎంత రిలాక్స్గా ఉంటుందో తెలుసా. ఇది మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పితే మీకు అర్థం కాదు. నేను ఎప్పుడు హెడేక్ వచ్చినా నేను ఇలాగే చేసుకుంటాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా దీన్ని నేను వదలలేను. ఒక 3-4 టైమ్స్ చేసుకొని అప్పుడు మళ్ళీ మాట్లాడతాను మీతో.
ఏం లేదు చెప్పానుగా ఇదిగోండి. ఇట్లా చూపియాలి ఒక్క సెకండ్. అక్కడ ఎగ్జాక్ట్‌గా కింద బౌల్ పెట్టుకున్నాను. ఇదిగోండి. ఇట్లా హాట్ వాటర్ అంతా పుల్ ఔట్ చేయాలి. చేసేసిన వెంటనే జస్ట్ ఇట్లా రిలాక్స్ చేసుకోవాలి హెడ్ అంతా. వావ్! అస్సలు చాలా బావుంది. మీకోసం యూజ్ అవుతదనే నేనిలా చెప్పాను. దెన్ వెంటనే ఇంకిట్లా హెడ్ బ్యాండ్ పెట్టేసుకోండి. ఫ్లక్కర్ పెట్టేసుకోండి. చిక్కులైతే తీసుకోవద్దు. నాకు తెలిసయితే నేనైతే తీసుకోను. నాది కెరటిన్ చేయించాను కాబట్టి హెయిర్ ఇలానే పీస్‌లాగా ఉంటది. మీరు ఇగ్నోర్ చేయండి. నేను ఏమాత్రం ఎంత స్కిన్ కేర్ అదే ఎంత హెయిర్ కేర్ మెయింటైన్ చేసుంటే ఈ స్టేజ్‌కొచ్చానో ఆలోచించండి. చాలా అంటే చాలా తిప్పలు పడ్డాను ఈ హెయిర్ వల్ల నేను. సో, మీకు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కెరటిన్ ట్రీట్‌మెంట్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను చేస్తాను వీడియో. అది ఓకేనా? నాట్ ఓకేనా? అనేది గూడా దాంట్లో ప్లస్సు ఉంది. మైనస్సు ఉంది. అదేంటనేది నేను చెప్పాలంటే, ఈ వీడియోలో అవ్వదు. మళ్ళీ బాగా లెంత్ అవుతది. అందరూ తిట్టుకుంటారు గూడా నన్ను ఇంత లెంత్ పెట్టారని. సో, ఇట్లా ఉంది గదా! దీన్ని మళ్ళీ స్టార్ట్ జేసుకొని, ఎంటనే ఇట్లా వాటర్‌లో డిప్ జేశాను గదా! ఎంటనే ఇట్లా మెడ మీద అమ్మా! సీరియస్‌లీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఇది మీకు తెలుస్తది. నేనేంటి ఇంత ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నాను అనుకోకండి. నేను రీల్స్ షూట్ చేయడమే ఇట్లా వీడియో షూట్ చేయడమే నా లైఫ్‌లో ఫస్ట్ టైము. నేనెప్పుడు స్క్రీన్ ముందుకెళ్ళలేదు. నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు గానీ, స్కూల్‌లో ఉన్నప్పుడు గానీ నేనెప్పుడు స్టేజ్ ఎక్కలేదు. సో, ఇదే ఫస్ట్ టైము ఇంతమందిని ఫేస్ చేయడము. అది ఇంట్లో ఎవరు లేరు గాబట్టి ఈ మాత్రం షూట్ చేయగలుగుతున్నాను. అర్థం జేసుకోండి. ఒకవేళ ఏమన్నా అటు ఇటుగా మాట్లాడితే ఇగ్నోర్ జేయండి. చేసే కొద్దీ అంటే కొంచెం డెవలప్‌మెంట్ ఉంటే నేను జస్ట్ ఎంత స్టార్ట్ జేసి 2 మంత్స్ అవుతుంది. అండ్ ఫేస్ చూపిచ్చబట్టి ఒక 1 వీక్ అవుతుంది అంతే. అంతకంటే ఎక్కువ అవ్వలేదు. సో, మీరేదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను దాన్ని మళ్ళీ చేయకుండా, రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను డెఫినెట్‌గా. ఇదిగోండి ఇట్లా ఇయర్స్ కింద మీకెక్కడైతే కొంచెం ప్రశాంతగా, పెయిన్‌గా ఉందో అక్కడ ఇట్లా పెట్టేసుకోండి. అంతే. రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. దీన్ని మళ్ళీ మనం ఎలా వాష్ చేసుకోవాలి, ఏంటి అనేది చూపిస్తాను. మెయిన్‌లీ 2 విషయాలు చెప్తాను. గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఆయిల్ పెట్టొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఆయిల్ పెట్టొద్దు. దెన్ ఎక్కువ షాంపూ యూజ్ చేయొద్దు. ఏంటంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇప్పుడు మనం ఆ షాంపూ యూజింగ్ ఎక్కడ తగ్గించాలి అంటే ఇక్కడ ఆయిల్ పెట్టుకోవడం తగ్గిస్తే దెన్ ఆటోమేటిక్‌గా షాంపూ యూజ్ చేయడం తగ్గిద్ది. ఆయిల్ పెట్టుకోవాలి. వీక్లీ ట్వైస్ పెట్టుకోవాలి. బట్ తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్న కొద్దీ అన్నీ డ్యామేజే. మనకి హెయిర్ ఎంత కావాలో అంత ఆయిల్‌నే తీసుకుంటది. మీరేదో తలని నూనెలో ముంచి తీసేసినంత మాత్రాన మనకేమి ఎక్కువ బెనిఫిట్స్ ఏమి ఉండవు డెఫినెట్‌గా. నేనంత హెయిర్ 8-6 మంత్స్‌లోనే పెంచుకున్నాను. మాక్సిమం అంతే. ఎందుకంటే ఫస్ట్ అంతా నాకు గ్రోత్ లేదు కెరటిన్ చేయించిన తర్వాత. అబ్బా! తర్వాత నేనేదో హెయిర్ కేర్‌లు, హెయిర్ ప్యాక్‌లు రెగ్యులర్‌గా ఎడ్జెస్ కట్ చేసుకుంటా అలా మెయింటైన్ చేసుకున్నాను. అసలు నేను ఇంతవరకు హెయిర్‌కి సంబంధించి ఒక్కసారి గూడా స్పాకెళ్ళలేదు. కెరటిన్ చేయించుకున్న తర్వాత ఇంతవరకు స్పాకెళ్ళలేదు. అండ్ నేనేదున్నా గూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. అందుకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఫాలో అవ్వండని చెప్తున్నాను. వావ్! నిజంగా. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా రిలాక్సింగ్ ఉంటది. అండ్ రేపు మార్నింగ్ ఎలా హెడ్ బాత్ చేయాలి, హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా మనం హెయిర్‌ని కేర్ చేసుకోవాలనేది నేను రేపు మార్నింగ్ చూపిస్తాను. మార్నింగ్ కలుద్దాం. సీ యూ గైస్. మార్నింగ్ అంటే నెక్స్ట్ వీడియో అనుకోకండి. దీంట్లోనే నెక్స్ట్ సెకండ్ అదే ప్లే అవుతది. బాయ్. రాత్రి హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నాను గదా! బాగా హెడ్‌ఏక్ ఉందని ఇప్పుడే తలస్నానం చేశాను. నేను ఇలా అని కాటన్ టవలే అంటే
కాటన్ చున్నీస్ ఉంటాయి కదా! పాత డ్రెస్సులవి. అలాంటి దుపట్టాసే వాడతాను. ఎందుకంటే మనము టవల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, ఇట్లా వెట్‌గా ఉన్నప్పుడు హెయిర్‌కి కట్టుకున్నామంటే చాలా బరువైపోతది తల. సో, దానివల్ల గూడా హెడ్‌ఏకొస్తది. అండ్ హెయిర్‌కి ప్రెషర్ ఎక్కువవుతది. అందుకనే నేను ఇలాంటి కాటన్ టవల్‌ని లేదంటే కాటన్ దుప్పట్లుంటాయి గదా! అందుకనే నేనిలాంటి దుపట్టా వాడతాను. అంటే డ్రెస్సులువి. సో, మీరు అలానే ట్రై జేసి చూడండి ఒకసారి. నేనైతే ఇలానే వాడతాను రెగ్యులర్‌గా. అండ్ నేనెప్పుడు డ్రైయర్ యూజ్ చేయలేదు. అసలు నాకు డ్రైయర్ ఎలా వాడాలో గూడా తెలీదు. నాకు ఇంట్లో ఉన్న ఒకే ఒక డ్రైయర్ ఏంటంటే అది బ్రౌనీ కోసం తెచ్చుకున్నాము. బ్రౌనీకి హెడ్ బాత్ చేయించినప్పుడు అదే స్నానం చేయించినప్పుడు ఆరదని జెప్పేసి డ్రైయర్ తెచ్చాము అంతే. నేనైతే అస్సలు డ్రైయర్ వాడను. ఇలా న్యాచురల్‌గా ఇట్లా ఇట్లా తుడుచుకొనే ఆరబెట్టుకుంటాను. మీరు గూడా అలానే ట్రై చేయండి. ఇప్పటిదాకా ఇలానే వాడాను. అండ్ ఇకపైన గూడా ఇలానే వాడతాను. నాకెందుకో ఇది కంఫర్ట్. నేను స్నానానికి గూడా టవల్ యూజ్ చేయను. ఇట్లాంటి కాటన్ దుపట్టాని యూజ్ చేస్తాను. నాకైతే ఇదే కంఫర్ట్. ఇలానే స్మూత్‌గా ఉంటది. అండ్ ఫస్ట్ స్కిన్ కేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ హెయిర్‌కి ఎలా ఏంటి అనేది నేను మళ్ళీ చేస్తాను వీడియో. నాకైతే ఇప్పుడు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. మాక్సిమం ఒక 15 మినిట్స్ షవర్ కింద ఉన్నాను నేను. చాలా రిలీఫ్‌గా ఉంది. మళ్ళీ మీట్ అవుతా ఆగండి. చూసారుగా ఇదే నా రెగ్యులర్ స్కిన్ కేర్. నేను మేకప్ ఇవన్నీ ఏం వాడను. జస్ట్ స్కిన్ కేర్ వాడతాను. అది మస్ట్ కాబట్టి. అండ్ మీకు గనక ఈ స్కిన్ కేర్ రొటీన్ మీకు తెలియాలి అనిపిచ్చి ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా వీడియో చేసి మీకు చూపిస్తాను. అండ్ క్లెన్జర్‌ని చాలామంది చాలా రాంగ్ వేస్‌లో యూజ్ చేస్తారు. నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశానది. మీరు కనుక చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చూసేయండి క్లెన్జర్ ఎలా వాడాలి అనేది. అండ్ మీకు నేను యూజ్ చేసిన ప్రొడక్ట్ డీటెయిల్స్ తెలియాలి అంటే గనక కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా చూపిస్తాను. అండ్ స్కిన్ కేర్ వీడియో కూడా చేస్తాను. మీకు తెలియాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ చేయండి. ఇప్పుడు మన హెయిర్ కేర్‌కొచ్చేద్దాము. జస్ట్ ఇట్లా కొంచెం డ్రై అయింది గదా! కొంచెం డ్రై అయిన తర్వాత నేను లివాన్ యూజ్ చేస్తాను. ఇంకా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను పోస్ట్ చేస్తాను. జస్ట్ ఇట్లా కొంచెమే వేసుకొని అట్లా అట్లా నేను లివాన్ అండ్ సీరం 2 వాడతాను. అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టు. నేను అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్‌గా ఎళ్ళాలి అనుకున్న చోటకి నేను కోంబ్ యూజ్ చేస్తాను. ఎలక్ట్రిక్ కోంబ్. సో, ఆ టైంలో గనక సీరం వాడతాను. హీట్‌కి కొంచెం సేఫ్ అని చెప్పేసి. చూసారా? నేను కెరటిన్ చేయించుకున్న దగ్గర నుంచి నాకు హెయిర్ ఫాల్ ఇలా అవుతుంది. మీరు గనక రియల్‌గా కావాలి అనుకుంటే కెరటిన్ గురించి ఈ గుడ్డా, బ్యాడా అనేది మీకు తెలియాలి అంటే గనక డెఫినెట్‌గా కామెంట్ చేయండి. నేను దాని గురించి గూడా ఒక వీడియో చేస్తాను. మనం ఇంక దీన్ని ఇలా డ్రై చేసుకోవడమే. నేనైతే క్లాత్‌తోనే డ్రై చేసుకుంటాను. లేదంటే ఇలా లీవ్ చేస్తాను. అదే ఆరిపోతది. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీకొస్తాయి. థాంక్ యూ గైస్.